ఇప్పుడు తాతగారికి కూడా తెలుగు భాష అన్న చాలా ఇంట్రెస్ట్. బాగా ఆయన బాగా తెలుగు గురించి బాగా మాట్లాడతారు. అలాగని ఆయన ఇంగ్లీష్‌కి వ్యతిరేకం కాదు. ఆయన ఇంగ్లీష్ నేర్చుకొని అద్భుతంగా తెలుగు ప్రొఫెసర్స్ కంటే అద్భుతంగా మాట్లాడటం అనేది ఆయన ద్వారా దగ్గర మేము ఎన్నోసార్లు చూసాం, విన్నాం. సో, మన ప్రస్తుత సమాజంలో ఇంగ్లీష్ మీద ఎక్కువ మమకారం పెంచుకొని, ఇంగ్లీష్ భాషలో ఎక్కువ చదివిస్తూ, తెలుగు భాషని నిర్లక్ష్యం చేయటం పట్ల మీరేం చెప్తారు? అది డెఫినెట్‌గా ఉందండి అది. అది కొంచెం పెరిగిందది. ఎందుకంటే ఎస్పెషలీ ఐబీ సిలబస్ వచ్చింది. ఇంటర్నేషనల్ సిలబస్‌లో వచ్చాక ఇప్పుడు చాలామందిలో ఐబీకి ఆప్ట్ చేస్తే దాంట్లో మన భాష నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. సిబిఎస్ఈ చదివితేనే అవకాశం ఉంది. ఐబీ చదివితే కష్టం. సో ఐ సీ ఇట్ ఇన్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ చిల్డ్రన్లో కానివ్వండి, వాళ్ళ పిల్లల్లో కానివ్వండి, డెఫినెట్గా. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మన సినిమాలే మన భాషను బతికిస్తున్నాయి. సో అది పర్వాలేదు, అది మన సినిమాల ద్వారా అయినా లైక్ మన భాష కంటిన్యూ అయితే. ఉదాహరణ చూడండి, ఇప్పుడు అమెరికాలో చదివిన ఎన్ఆర్ఐ పిల్లలు, వాళ్ళకి అసలు తెలుగు అసలు తెలియదు, రాయటం తెలియదు, అసలు ఏమీ తెలియదు. వాళ్ళు తల్లిదండ్రులతో అలా 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 పైన మాట్లాడతారు. తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడతారు, వీళ్ళు రివర్స్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు. అది వాళ్ళు తప్పు కదా, అమెరికాలో పెరిగారు కనుక. వీ హ్యావ్ సో తెలుగు కమ్యూనిటీ సో బిగ్ కదా యుఎస్లో. వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా మన తెలుగు సినిమాలు మన భాషని రక్షిస్తున్నాయి, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి.